కాసేపట్లో కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కేతన్పల్లిలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 సీట్లు గెలిచాయి. చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఇక కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయితే ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్ నుంచి కేతన్పల్లికి చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కేతన్పల్లిలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. గతంలో 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. కేతన్పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, కేతన్పల్లి మున్సిపల్ పీఠం ఎవరికి ఎక్కువగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్ గా సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది కేతన్పల్లిలో? రైట్ శాలిని, గత 2 నెలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే తిరపడనుంది. ఏదైతే కొద్దిసేపటి క్రితమే కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఏదైతే ప్రమాణ స్వీకార హాల్ కి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా 22 వార్డులకు గాను సిపిఐ బీఆర్ఎస్ పొత్తులో కూడా 14 స్థానాలు ఏదైతే వార్డులను కూడా బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. మరో 7 స్థానాలను కాంగ్రెస్ ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. మొత్తం కూడా గత నెల 6, 7 తేదీలలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా అనేక ఘర్షణలు చోటు చేసుకుని ఈ ఘర్షణ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారానికి కూడా 600 మంది పోలీసు సిబ్బందితో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా కూడా ఏదైతే మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎవరిని కూడా లోనికి అయితే అలౌ చేసేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికి కూడా అయితే హాల్ పెట్టుకున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే కౌన్సిలర్లు అయితే రాలేదు. ఏదైతే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఓటింగ్ అయితే కాంగ్రెస్ కౌన్సిలర్ల దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తాను. మొత్తం కూడా ఏదైతే అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని అయితే కైవసం చేసుకొని ఉన్నది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఏదైతే దీనికి ఇప్పటికే కూడా కరీంనగర్ ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించి కూడా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఏదైతే కొద్దిసేపటి క్రితం కరీంనగర్ నుంచి కూడా కౌన్సిలర్లను కూడా భారీ క్యాన్వే ద్వారా కూడా మంచిగా చేర్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి చేరుకుని అక్కడి నుంచి కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ హాల్ అయితే చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో కూడా ఏదైతే కౌన్సిలర్లకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అయితే జరగనుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పడింది. గతంలోనే ఇటు ఏదైతే ఘర్షణలు ఏదైతే మంత్రి వివేక్ కాన్వేపై కూడా బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అస్వాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా కేసులు నమోదైన విషయంలో కూడా ఈసారి కూడా ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పరిచి ముఖ్యంగా కూడా ఏదైతే కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు హాల్ చేరుకోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు అయితే ఓటింగ్ అయితే దూరంలో ఈ నేపథ్యంలోనే దరిదాపు బీఆర్ఎస్ పార్టీ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తా ఉంది. శాలిని, అరుణ్ కుమార్, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ ఎన్నికకు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? రైట్, ఏదైతే గతంలోనే ఏదైతే జరిగినటువంటి నేపథ్యం గతంలో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఏదైతే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మంత్రి వివేక్ కూడా ఏదైతే ఈ విషయంలో కూడా కొంత వెనకడిగిస్తాడు తెలుస్తామని గత 2 నెలలుగా కూడా ఉత్కంఠ రేపినటువంటి కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే పూర్తి స్థాయిలో మెజార్టీ లేనందునే కూడా ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక బీఆర్ఎస్ ఎన్నికకైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకైతే కాంగ్రెస్ దూరంగా ఉన్నారు. ఇప్పటికే కూడా కాంగ్రెస్ కూడా సంబంధించి కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చినా తెలుస్తాను. ఎవరు కూడా ఈ ఎన్నికకు వెళ్ళొద్దు, అందరూ దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి 14 మంది ఇటు సిపిఐ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 14 మంది కౌన్సిలర్లు అయితే హాల్లో ఉన్నారు. కొద్దిసేపట్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైతే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.